ఈరోజు కుందేలును గూర్చి ధ్యానం చేయబోతున్నాం. కుందేలు గురించి నేను చెప్పడానికి ముందు ఓ కథ చెప్పి ఆ కథ నుండి దేవుని వాక్యాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకాన దిట్టమైన అడవి. ఆ అడవిలో అన్ని జంతువులు సుఖంగా క్షేమంగా వాటి యొక్క మేత తీసుకుంటూ ఆ దిట్టమైన భీకరంగా ఉన్నటువంటి అడవిలో అన్ని జంతువులు సంతోషంగా ఉన్నాయి. కానీ కుందేలు మాత్రం బిక్కు బిక్కు బిక్కుమంటూ భయపడతా జీవిస్తున్నాయి. ఏ చెట్టు కదిలినా ఆ జంతువుకు భయమేస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడొచ్చి ఇతర జంతువులు వచ్చి ఆ కుందేలును తినేస్తాయి అని చెప్పి ఆ కుందేలు ఆ వంశం, ఆ జాతి మొత్తం భయపడుతున్నాయి. ఎక్కడ కొమ్మ కదిలినా, ఎక్కడ రెమ్మ కదిలినా మనుషులు వచ్చి వేటాడతారేమో అని ఒకవైపు, ఇంకోవైపు వేరే జంతువులు వచ్చి వాటి మీద పడి పీక్కు తింటాయని చెప్పి భయపడతా ఆ అడవిలో కుందేలు మొత్తం భయపడతా బ్రతుకుతుంది. ఒకరోజు ఆ కుందేలన్నీ అనుకున్నాయి, ఎంతకాలం ఇలా బ్రతికేది, ఎప్పుడు చూసినా భయపడి దాక్కొని బ్రతకాలనా? ఎక్కడ చెట్టు కదిలినా భయమేస్తా ఉంది, ఎక్కడ కొమ్మ కదిలినా భయమేస్తా ఉంది. ఎప్పుడు ఇంకో సమయంలో ఇంకొద్ది క్షణంలో ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఎందుకు ఈ బ్రతుకులే అని చెప్పి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాయి. వెంటనే ఆ కుందేలన్నిటికీ ఒక లీడర్, ఒక రాజు ఎన్నుకున్నారు. ఒక పెద్ద ఆయన, ఆ కుందేలు ఆ యొక్క వంశంలో ఒక పెద్ద మనిషిని ఎన్నుకున్నారు, లీడర్ను ఎన్నుకొనేసి ఉన్నట్లుండి సమావేశం ఏర్పాటైంది. ఏ సమావేశం? కుందేళ్ల సమావేశం. దేవునికి స్తోత్రం. అన్ని కుందేలు రండి అని చెప్పేసి పోగు చేసినాయి, దండోరాలు వేయించారు, కుందేళ్ళన్నీ చేరుకున్నాయి. అప్పుడు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, మీ ప్రాబ్లం ఏంటో, మీ బాధ ఏంటో, మీ యొక్క అవసరం ఏంటో చెప్పండి అన్నప్పుడు ఒక కుందేలు లేచి చెప్పింది, ఎందుకులే ఈ బ్రతుకు, ఎప్పుడు చూసినా భయపడి దాక్కొని జీవించాలనా, చస్తే పేడపోద్దు అని చెప్పి ఒకటి చెప్పింది. ఇంకో కుందేలు చెప్పింది, ఈ చంద్రుడు కాంతి ఉండేటప్పుడు మేత తీసుకోవడానికి వీలుండదు, అలా పోయి మేత తీసుకుంటామనేటప్పుడు మనుషులు వేటగాళ్ళు వచ్చి పట్టుకొని తమ బుట్లో వేసుకుని వెళ్ళిపోతున్నారు, ఎందుకు బ్రతికేదిలే అనిపిస్తా ఉంది నాకు కూడా అని చెప్పి ఇంకో కుందేలు చెప్పింది, ఈ సింహాలు బారి నుండి తప్పించుకోలేని పరిస్థితి, ఈ వచ్చి పట్టుకొని తినేస్తాయి అని చెప్పి ఒక బాధ అని చెప్పి ఇంకో కుందేలు చెప్పింది. ఇట్లా ఒక్కొక్క కుందేలు ఒక్కొక్క బాధ చెప్పుకుంటూ కూర్చొనింది. ఆఖరికి ఈ లీడర్ కుందేలు ఉంది కదా, ఈ కుందేలు చెప్పింది, సరే ఇప్పుడు ఏం చేద్దాము అని అడిగింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అంటే అప్పుడు చెప్పింది, మన భాషలో చెప్తున్నాను నేను, కట్టుకొని పోయి సస్తాము అని చెప్పింది. ఈ కుందేళ్ళన్నీ ఏం చెప్పినాయే, కట్టుకొని పోయి సస్తాము అన్నాం. అందరూ కూడా పోయి వాగులో దూకి సస్తాము, వంకలో దూకి సస్తాము, చెరువులో దూకి సస్తాము అని చెప్పింది. సరే, అప్పుడు ఈ నాయకుడైనటువంటి లీడర్ కుందేలు చెప్పింది, కాస్త ఆలోచించండి, ఒక్కసారి కూడా ఆలోచించంటే ఇంకెన్నిసార్లు ఆలోచించేది, అన్ని జంతువులు బాగా హ్యాపీగా ఉన్నాయి, ఏనుగు సంతోషంగా ఉంది, పులి సంతోషంగా ఉంది, సింహం సంతోషంగా ఉంది, పక్షులన్నీ సంతోషంగా ఉన్నాయి, మన కుందేలు జాతికే ఈ బాధ, మా కుందేలు ఈ యొక్క వంశానికి ఈ బాధ అని చెప్పేసి ఇక నిర్ణయం మార్చుకోవడం లేదు, అందరూ కట్టుకొని పోయి వస్తామని చెప్పేసి చెప్పేటప్పుడు సరే ఇంకా ఏం చేసేది, సరే పదండి అని చెప్పేసి కుందేలు ఆ యొక్క జాతి వాళ్ళందరూ కూడా కట్టుకున్నారు. ఎక్కడికే చెప్పండి, ఎక్కడికే? ఎక్కడ దూకి సావాలా? చెరువులో పోయి దూకి సావాలనుకుని మొత్తం కట్టుకున్నాయి. అందరూ బయలుదేరినారు. అందరంటే ఎవరా? కుందేలు జాతి మొత్తం
ఇలా బయలుదేరుకుంటూ ఓ చెరువు దగ్గరికి వెళ్ళారు. చెరువు దగ్గరికి వెళ్తే పాప అప్పుడే ఈ కప్పలన్నీ కూడా ఆహారం తినడానికి నీళ్ళలో ఉన్న కప్పలన్నీ ఒడ్డుకు వచ్చాయి. వచ్చి మేత తీసుకుంటా ఉన్నాయి కప్పలు. ఎప్పుడైతే ఈ సైన్య సమూహంగా ఈ కుందేలన్నీ వెళ్ళే చూసే లోపల ఓరే బాబోయ్ అని చెప్పేసి ఈ కప్పలు ఏం చేస్తాయి తెలుసా, ఒడ్డులో అక్కడ వచ్చి ఆహారం మేత తీసుకుంటున్న ఈ కప్పలన్నీ కూడా ఎగిరి నీళ్ళలో దూకింది. అన్ని కప్పలు ఒక్కసారిగా ఎగిరి దూకాయి. ఇప్పుడు ఈ కుందేళ్ళన్నీ ఏమనుకున్నాయి తెలుసా, ఒరే 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 మనమే భయస్థులం అనుకుంటుంటే మనలను చూసి ఈ కప్పలన్నీ కూడా ఆత్మహత్య చేసుకున్నాయి రా బాబోయ్. మనమే పిరికోళ్ళం అనుకుంటే మనకంటే మించి పిరికోళ్ళు ఈ కప్పలు, ఇవన్నీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాయే అని చెప్పేసి అప్పుడు అనుకున్నాయంట. మనకుదా ప్రాబ్లం అనుకుంటే మనకంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఈ కప్పలకు ఉందని చెప్పేసి అప్పుడు ఈ కుందేళ్ళు ఇంకా చావకూడదు, మనం చావకూడదు, ఇన్ని కప్పలని చచ్చిపోయినాయని చెప్పేసి ఇవన్నీ ఏం చేసినాయి తెలుసా, తమ నిర్ణయాన్ని మార్చుకునేసి అవన్నీ కూడా మళ్ళా వారి స్థావరాలకు వెళ్ళిపోయింది, మళ్ళా అడవిలోనికి చేరుకునింది. దేవుని నామానికి స్తోత్రం. ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే ఈరోజు కుందేళ్లను గూర్చి ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి సామెతల గ్రంథం 30వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి 26వ వచనానికి వెళ్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యం. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఆలోచించండి, ఇక్కడ చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసములు కల్పించుకొనును అని చెప్పి రాయబడి ఉంది. అందరూ తీశారా బైబిల్? దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఈ సామెతల గ్రంథం ఈ 30వ అధ్యాయం ఈ 26వ వచనం ప్రకారంగా గమనిస్తే చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసం ఇక్కడ దేని గురించి రాయబడి ఉంది? కుందేళ్లు. దీనికి బైబిల్ పరిభాషలో చిన్న కుందేళ్లు అని రాయబడి ఉంది. చిన్న కుందేళ్లు అని చెప్పి రాయబడి ఉంది. కుందేలు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. కుందేలు అంటే నాకు తెలుసు అనేవాళ్ళు బాగా చేయిపోయి కదండి. కుందేలు గమనిస్తే అందరికి తెలుసు. ఈ కుందేళ్ళు కూడా 2 రకాలు. ఒకటి పెంపుడు కుందేళ్లు ఉంటాయి, కొన్ని అడవుల్లో కొండల్లో ఇంకా ఎడారుల్లో ఉండే కుందేళ్లు ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఏది ఏమైనా మనం సహజంగా పెంపుడు కుందేలు చూసి ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఈ అడవుల్లో ఉండే కుందేలు చూసి ఉండొచ్చు. కానీ పెంపుడు కుందేలుకు ఇంకా అడవుల్లో ఉండే కుందేలుకు వ్యత్యాసం ఉంది. చెప్పగలరా? పెంపుడు కుందేలు ఎట్లుంటాయి? తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉంటాయి. అడవుల్లో ఉండే కుందేలు చూస్తే అవి ప్రియమైన వాళ్ళరా రాళ్ల కింద, బండల కింద, ఇంకా చెట్ల త్వరల్లో ఇంకా అవి అక్కడక్కడ కనబడుతుంటాయి. సరే, ఏది ఏమైనా ఈ కుందేలు వచ్చి గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా అవి బలము లేని జీవులు. ఏ జీవులంట? బలము లేని జీవులు. చూడండి, భూమి మీద గమనించినట్టయితే ఒక్కొక్క జంతువు తన్ను కాపాడుకోవడానికి తన దగ్గర ఏదో ఆయుధాలు ఉంటాయి. అంటే ఆయుధాలు అంటే నేను చెప్పేది వచ్చేసి, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, భూమి మీద గమనించినట్టయితే ఏనుగు ఉందనుకోండి, ఏనుగుకు బలమైన తొండం ఉంటుంది. ఏం చేస్తుంది? ఏదైనా తనకు వ్యతిరేకంగా విరోధంగా ఏదైనా జంతువు వస్తే ఈవెన్ మనిషి అయినా దాన్ని ఎదిరించి వెళ్తే ఏం చేస్తుంది? తన తొండంతో తీసి పట్టుకొని తిప్పి వేసి కొట్టింది అనుకోండి. ఒకసారి నేను కళ్ళారా చూశాను, ఒక అబ్బాయి ఏనుగుకు, రియల్ గా నేను జరిగింది చెప్తున్నా, అరటి పండు ఉంది కదా, ఆ అరటి పండులో 4 సూదులను గుచ్చి అబ్బాయి ఆ పండు ఆ ఏనుగుకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
జనసాంద్రత ఎక్కువ, చాలా మంది జనాలు ఉన్నారు, ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఇది అరటి పండు నోట్లో పెట్టుకొని తింటున్న సమయంలో ఆ తనకుండేటువంటి ఆ నోటికి ఆ పన్నుకు ఈ గుచ్చుకున్నాయి. 4 సూదులు పెట్టున్నాడు చిన్న పిల్లవాడు. ఆఖరికి జరిగిందేంటో తెలుసా? ఆ ఏనుగును కంట్రోల్ చేస్తున్న ఆ ఏనుగుల కాపరి, ఆ ఏనుగును గమనించే వ్యక్తి దగ్గర చేతుల్లో ఉన్న ఆ తాడును పెరుక్కుంటూ అబ్బాయి ఎక్కడున్నాడో వెతుక్కొని వెళ్ళింది. ఆ జనసమూహం, నేను ఉన్నాను, వెతుక్కుంటూ 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 చాలా ఫాస్ట్ గా వెళ్ళింది. జనులందరినీ ఇక్కడ తొక్కిచ్చి పరిగెత్తుకుని వెళ్తా ఉంది. అసలు కళ్ళ ముందు ఇప్పుడు మెదిలినట్లు అనిపిస్తా ఉంది. అందరినీ తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోయి అబ్బాయి వెళ్తుంటే అబ్బాయిని పట్టేసింది. ఆ అబ్బాయిని పట్టి ఇట్లా తన తొండంతో తిప్పి కొట్టింది. అట్లాంటి చావు ఎవరికి రాకూడదు అనిపించి ఘోరంగా కొట్టిన దెబ్బకు ఒళ్ళు దిమ్మెక్కిపోయి ఆ అబ్బాయి మనం రోకడ్ బండ్లో తీసుకెళ్లి టమాటాను పెట్టి కొడితే ఎట్లా ఉంటది అట్లా అయిపోయాడు. ముక్కుల్లో, నోట్లో మెదడంతా బయటకు వచ్చేసింది. అబ్బాయి చచ్చిపోయాడు. చూడండి, అప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భాన్ని అంటే, ఒక్కొక్క జంతువు తను కాపాడుకోవడానికి తన దగ్గర తన యొక్క శరీరంలో తను కాపాడుకోవడానికి ఒక్కొక్క ఉంది. పాము గమనించినట్టయితే తన యొక్క కోరల్లో నుండి విషాన్ని విరజిమ్మి మనిషిని చంపుతాది. కుక్క గమనిస్తే కుక్క తనకున్న ఆ యొక్క నోటితో మనిషిని ఆపద చేసేవాళ్ళు లేకపోతే ఎవరైనా కీడు చేసేవాళ్ళు అది కరిసేస్తే ఆ మనిషి వదిలేసి వెళ్ళిపోతాడు. చూడండి, ఇట్లా ఏ జంతువు అయినా గమనిస్తే మన తేలు పట్టుకుని కుట్టింది అనుకోండి, ఇంకా విషయం వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రతి జంతువుకు ఒక్కొక్క తన శరీరంలో, తన యొక్క అవయవంలో ఏదో తను కాపాడుకోవడానికి, తను సంరక్షించుకోవడానికి ఏదో ఒకటి వాటి యొక్క దేహాల్లో, వాటి శరీరాల్లో ఉన్నాయి. కానీ కుందేల్లో గమనించినట్టయితే కుందేలు బలము లేని జీవులంట. కుందేలు ఎలాంటిదంట? బలం లేని జీవి. చెప్పాలంటే అది గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది. అట్లాంటి బలం లేని జీవులు ఇవి ఇక్కడ బైబిల్లో ప్రస్తావించబడి ఉంది. నేను ఈ కుందేలును ఎవరితో కంపేర్ చేస్తున్నానంటే, ఒక ఆత్మీయ దేవుని బిడ్డతో కంపేర్ చేస్తున్నాను. చెప్పాలంటే ఈ బలం లేని కుందేలు ఎవరంటే మనమే. ఎవరు? మనమే. మనకు బలం ఉందా చెప్పండి, నేను అడుగుతున్నాను. మనకు బ్యాంకుల్లో కట్లగా డబ్బులు ఉందా? లేదు. ఓ 20-30 ఎకరాలు ఉన్నాయా? లేదు. మనకు మంచి కార్లు ఉన్నాయా? లేవు. 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయా? లేదు. చూడండి, అంటే ఈ బలము లేని జీవులు అనే దీన్ని నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే, మనకు కూడా బలం లేదు. ధన బలం లేదు, ఖండ బలం లేదు, ప్రజా బలం లేదు. మనకు నా అనే లేని స్థితుల్లో, నా వారు అనే వాళ్ళు లేకుండా, దిక్కు ముక్కు లేకుండా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. ఒక్క మాటలో నేను చెప్తున్నాను, ఈ చిన్న కుందేలు బలము లేని జీవులంట. మనం కూడా ఈ భూమి మీద ఖండ బలం లేకుండా, గుండె బలం లేకుండా, ధన బలం లేకుండా, ఇంకా ప్రజాబలం లేకుండా మనం కూడా ఈ కుందేల్లాగా జీవిస్తున్నాం. అందరికీ డబ్బులుండి, అందరికీ ఇళ్ల స్థలాలుండి, పొలాలుండి, వారికి వాళ్ళకంటూ ఏదో వారికి ఉన్నాయి. కానీ దేవుని నామానికి స్తోత్రం, దేవుని నమ్మిన బిడ్డకు దేవుడే దిక్కు. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసం కల్పించుకొనును. చూడండి, ఈ జంతువు బలం లేనిది. చెప్పాలంటే ఇది బలహీనమైన జంతువు. నేను ముందే చెప్పాను, ఈ కుందేలు వచ్చి ఒక దేవుని నమ్మిన బిడ్డకు సాదృశ్యం. చూడండి, దేవుని నమ్మిన బిడ్డలమైన మనకు సాదృశ్యం. చిన్న కుందేలు అనేది మనతో కంపేర్ చేయొచ్చు. మనలాగా అంటే బలం లేకుండా, మనకు హంగామా లేకుండా, చెప్పాలంటే కండ బలం లేకుండా, గుండె బలం లేకుండా, చెప్పాలంటే ధన బలం లేకుండా, ప్రజాబలం లేకుండా, ఇటువంటి స్థితితో ఇది పోల్చవచ్చు. కానీ ఈ కుందేలుకు మాత్రం తనకు శత్రువులు ఉన్నారు. బైబిల్ పరంగా గమనించినట్టయితే ఈ కుందేలుకు కొన్ని శత్రువులు ఉన్నాయి. చూడండి, వేరే జంతువులకైతే తమ శరీరంలో, నేను ముందు చెప్పాను కదా, వాటి కోరల్లో నుండి, వాటి పండ్లలో నుండి, ఇంకా చెప్పాలంటే వాటి తొండం నుండి తమను కాపాడుకోగలదు. కానీ
ఈ కుందేలుకు గమనించే శత్రువులు వచ్చేటప్పుడు, శత్రువులు వచ్చి అటాక్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి దీనికి చేత కాని ఒక బలం లేని జీవి. ముఖ్యంగా గమనించినట్టయితే కుందేలుకు గమనిస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి అది బలం లేని జీవి అని చెప్పాను. రెండవది వచ్చి దానికి ధైర్యం లేదు. కుందేలుకు వచ్చి ధైర్యం ఉండదు. సింహానికి ఉండే ధైర్యం దీనికి లేదు. ఇంకా పులికి ఉండేటువంటి వీరంగం దీనికి లేదు. ఇంకా చెప్పాలంటే పాముకుండే విషయం కూడా దీంట్లో లేదు. దీనికి పాముకుండే విషయం కూడా లేదు. ముఖ్యంగా కుందేలుకు గమనించినట్టయితే 5 మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది చాలా శత్రువులు ఉన్నాయి, కానీ ముఖ్యంగా 5 శత్రువులు. ఒకటి గమనించండి, నోట్ చేసుకోండి. ఈ చిన్న కుందేలు మీద కొన్ని జంతువులు దాడి చేస్తాయి. ఒకటి నక్కలు. రెండవది వచ్చి కుక్కలు. మూడవది వచ్చి పాములు. నాలుగవది డాగ. వీటన్నిటికంటే ఐదవది వేటాడేటువంటి వేటగాళ్ళు. మళ్ళా చెప్తున్నాను, ఈ కుందేలు, చిన్న కుందేలు మీద దాడి చేసేటువంటి శత్రువులు ఒకటి నక్కలు, రెండవది కుక్కలు, మూడవది పాములు, నాలుగవది డాగులు, ఐదవది వేటగాళ్ళు. ముఖ్యంగా నేను చెప్పిన ఇంకా దానికి అన్ని శత్రువులు ఉన్నాయి. ముఖ్యంగా వీటి బారి నుండి ఈ కుందేళ్లు తన్ను కాపాడుకోవాలన్నా కాపాడుకోకూడదా చెప్పండి? కాపాడుకోవాలా. అప్పుడే అది బ్రతకడానికి. ఒకవేళ ఈ శత్రువులు వచ్చారులే ఏం చేసేదని చెప్తే ఆ శత్రువు చేతిలో ఇది చిక్కుకోపోవాలా. అవునా కదా? శత్రువు చేతిలో చిక్కుకోవాలా. చిత్తగా ఆ శత్రువులు అటాక్ చేసి, నక్కలని చెప్పాను కరిసి తినేస్తాయి. కుక్కలు కూడా కరిసి తినేస్తాయి. పాములు మింగేసే పాములు కూడా ఉన్నాయి. పాములు కూడా మింగేయవచ్చు లేదా కరిసేయవచ్చు. ఇంకా డాగలు అన్నాను, వాటిని పీక్కొని తినవచ్చు. వేటగాడు ఇంకా అసలు చెప్పలేం. తన యొక్క బోనుతో, తన యొక్క వలలో దాన్ని అలా పట్టేసుకుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా తను కాపాడుకోవాలా? ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా వినాలా వాక్యాన్ని. చూడండి, ఇవి బలములేని జీవులంట. రాయబడి ఉంది 26వ వాక్యం. ఒకసారి చూద్దామా మళ్ళా ఆ మాటను 26వ వచనంలో చదువుగా విందాం. చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును. చూడండి, చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి పేటు సందుల్లో ఈ శత్రువులు వచ్చి, జంతువులు వచ్చి వాటి మీద అటాక్ చేసేటప్పుడు ఇది పరిగెత్తుకుని ఏం చేస్తుందంటే, ఇది దేవుని వాక్యంలో రాయబడిన విధంగా గమనిస్తే పేటు సందుల్లోనికి వెళ్ళిపోతాయి. పేటు సందు అంటే ఏంది? బైబిల్ ప్రకారంగా గమనిస్తే తమిళ బైబిల్ చాలా అందంగా ఉంది. అంటే బండ సందులోనికి వెళ్ళిపోద్దంట. ఎక్కడికి వెళ్ళిపోద్దంట? బండ సందుల్లో. ఇప్పుడు ఉదాహరణకు ఓ కుందేలును ఒక వేటగాడు చూశాడు అనుకోండి. ఆ వేటగాడు దాన్ని పట్టుకొని దాన్ని తన వల్ల వేసుకోబోయేటప్పుడు ఇదేం చేస్తా తెలుసా? పరుగున వెళ్ళిపోయి బండ సందుల్లో వెళ్ళిపోతాయి. నేను చెప్పాను, నక్కలను చూసి నక్క ఆ కుందేలను తినాలని వచ్చేటప్పుడు ఈ కుందేలు ఏం చేస్తా తెలుసా? బండ సందుల లోపలికి పోయి దాక్కుంటాయి. కుక్కలు వస్తాయి, అడవి కుక్కలు మందలుగా వస్తాయి. అవన్నీ కూడా ఈ కుందేలను చూసిన వెంటనే ఈ కుందేలు ఏం చేయాలి తెలుసా? పరిగెత్తుకుని వెళ్ళేసి బండ సందుల్లో దాక్కుంటున్నాయి. మన బైబుల్లో పేటు సందుల్లో అని చెప్పి రాయబడి ఉంది. పేటు సందుల్లో అంటే బండ సందుల్లోనికి వెళ్ళిపోతాది. దేవునికి స్తోత్రం. ఈ బండ సందు అంటే ఏంది? ఈ బండ సందు అంటే ఎక్కడ? బైబుల్లో బండ సందు అనేది దేన్ని చూపిస్తుందంటే, కీర్తనల గ్రంథంలో గమనించినట్టయితే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి బైబుల్ తెరిచి చూడండి. 104వ కీర్తన 18వ వచనాన్ని చదివితే, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు అని చెప్పి రాయబడి ఉంది. 104వ కీర్తన 18వ వాక్యం. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. కుందేళ్లకు వచ్చి ఏమంట ఆశ్రయ స్థానాలు? చెప్పండి, కుందేలుకి ఏదంటే ఆశ్రయ స్థానము? బండలు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఒక
శత్రువు అనేటువంటి ఈ కుందేలు యొక్క శత్రువు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వస్తే ఇవి పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళిపోయి దాక్కుంటున్నాయంట, బండల్లో పోయి దాక్కుంటున్నాయంట. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ బండ అంటే ఎవరు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారంగా ఈ బండ ఎవరు అని చెప్పి రాయబడి ఉందంటే, ఆ బండ క్రీస్తు అని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. బండ క్రీస్తే. ఇప్పుడు బండ అంటే ఎవరు చెప్పండి? క్రీస్తు. ఈ బండ సందులో పోయి ఈ కుందేలు ఏం చేస్తున్నాయి తెలుసా? దాక్కుంటున్నాయి. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను, బండ వచ్చి యేసు ప్రభు. బండ వచ్చి యేసు ప్రభు. ఈ కుందేలు వచ్చి ఆ బండ సందులో ఏం చేస్తున్నాయి? పోయి దాక్కుంటున్నాయి. దేవుని బిడ్డ, నీవు నేను కూడా ఏం చేయాలి తెలుసా? మనల్ని శత్రువు తరుముకొని వచ్చేటప్పుడు మనం ఎక్కడ పోయి దాక్కోవాలా? చెప్పండి, ఎక్కడ పోయి దాక్కోవాలి మనం? బండ సందుల్లో పోయి దాక్కోవాలా. చూడండి, ఇది బలం లేని జీవి, కానీ ఈ జీవికి ఎంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు ఆలోచించండి. భూమి మీద మనిషే జ్ఞానం లేనివాడు, కానీ భూమి మీద ఉన్న జంతువులన్నీ జ్ఞానం కలిగినవి. దేవునికి స్తోత్రం. ఈ కుందేలుకు తెలుసు, నేను నక్కతో ఫైట్ చేసి నేను గెలవలేను, కుక్కతో ఫైట్ చేసి నేను గెలవలేను, డాగతో ఫైట్ చేసి నేను గెలవలేను, పాముతో ఫైట్ చేసి నేను గెలవలేను, వేటగానితో ఫైటింగ్ చేసేయడం నాకు రాదు. నాకు వచ్చింది ఒకటే, ఏంటంటే వాళ్ళు నన్ను తరుముకొని వచ్చేటప్పుడు నేను పరిగెత్తుకొని పోయి సందుల్లో దాక్కుంటాను, బండ చాటున పోయి దాక్కుంటాను. ఈ వాక్యం ప్రకారంగా గమనిస్తే పేటు సందులోనికి నేను వెళ్ళి నివాసం కలిగి అక్కడ పోయి నేను దాక్కుంటాను, నన్ను అక్కడ వెళ్ళి కాపాడుకుంటాను అని చెప్పి ఈ దీనికి తెలుసు. ప్రియమైన వాళ్ళారా, నేను దీంట్లో నుండి మీకు సత్యం ఏం చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా ఆపదలు మన మీద వచ్చి పడేటప్పుడు, బాధలు మనకు వచ్చేటప్పుడు, కష్టాలు మనకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? పోయి క్రీస్తుని ఆశ్రయించాలా, పోయి బండను ఆశ్రయించాలా. చాలా మంది బుద్ధిమంతులే, కానీ ఆ టైంలో వాళ్ళు బుద్ధి పనిచేయదు. కొంతమంది జ్ఞానవంతులు అయినా వాళ్ళ యొక్క జ్ఞానం ఆ టైంలో పనిచేయదు. ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి ఎప్పుడు పనిచేస్తుందంటే దేవుని మూలంగానే ఒక వ్యక్తి పనిచేస్తాడు. చూడండి, ఈరోజు భూమి మీద గమనిస్తే మనిషి అజ్ఞాని. మనిషి ఎట్లాంటి వాడు తెలుసా? అజ్ఞాని. మనిషికి తెలిసిందంత కొంచెమే. చూడండి, జంతువుకు ఎంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే బైబిల్ గ్రంథంలో భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. చూడండి, ఆ మాటలను పరమ జ్ఞాని చెప్పేటప్పుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఒకసారి మళ్ళా ఆ మాట చదవగా విందాం. ఒకసారి 24వ వాక్యం. భూమి మీద చిన్నవి 4 కలవు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి. అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. దేవునికి స్తోత్రం. ఆ 4 జీవుల్లో రెండవ జీవి ఏదంటే, ఏది రెండవ జీవి? కుందేళ్లు. కుందేళ్ళు వచ్చి బలం లేనిది, అది దానికి జ్ఞానం మాత్రం చాలా గొప్పగా ఉంది. ఈరోజు చూడండి, మనిషి ఆపదల నుండి ఎట్లా తప్పించుకోవాలో మనిషికి చేత కాదు, కానీ జంతువు మాత్రం తను కాపాడుకుంటా ఉంది. నిజంగా జరిగిన సంభవాన్ని. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక విమానం ఒక దేశం నుండి ఇంకో దేశానికి బయలుదేరబోతుంది. ఏది చెప్పండి? ఏది? విమానం. అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, పలానా దేశానికి వెళ్లే విమానం మరి కొద్దిసేపట్లో బయలుదేరబోతుంది అనేటప్పుడు ప్యాసింజర్లు అందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఆ యొక్క ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కారు. ఆ రోజు ఎందుకో పాపం పొరపాటు ఏమో ఏందో తెలియదు, కానీ చాలా మంది ఎక్కాల. ఆ రోజు మాత్రం 3 మాత్రమే ఎక్కారు ఆ విమానంలో. ఎవరు ఆ 3 అంటే, ఆయన మిలిటరీ ఆఫీసర్, ఓ మిలిటరీ కమాండర్, మిలిటరీ ఆయన. ఇంకొక ఆయన కంప్యూటర్ జ్ఞానం కలిగిన ఓ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఇంకొక ఆయన ఒక సేవకుడు, ఒక పాస్టర్.
ముగ్గురు మాత్రం ఆ విమానంలో ఎక్కారు. ఉన్నట్లుండి ఆ విమానం బయలుదేరింది. ఎంతమంది ఇప్పుడు ఆ విమానంలో? ముగ్గురు ఉన్నట్లుండి బయలుదేరింది. అక్కడక్కడ పోయి కూర్చున్నారు. వాళ్ళకి ఇవ్వబడిన సీట్లో పోయి వాళ్ళు కూర్చుంటే విమానం అంతా ఖాళీగా ఉంది కదా, అందరి దగ్గరికి రండి అని చెప్పేసి ఆ ముగ్గురు మాట్లాడుకున్నారు. దగ్గర దూరం ఎందుకు, ఖాళీగా ఉంది కదా అన్ని సీట్లు అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతుంటే జరిగింది ఏంటో తెలుసా? వెంటనే మాట్లాడుతూ ఒక్కొక్కరు పరిచయం చేసుకున్నారు. ఆయన చెప్పాడు, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ చెప్పినాడు, మేము చాలా దేశానికి కావాల్సిన వాళ్ళం, మేము ఉండటం వల్లనే ఎంతో విషయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నా, రోజుల్లో కాని పని నిమిషాల్లో అయిపోతా ఉంది. అది మా ద్వారా మేము లోకానికి కొత్త కొత్త విషయాలు, సంగతులు తెలియజేస్తున్నాము. నాలాంటి వాడు దేశానికి కావాలా అని చెప్పేసి ఈ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఈ మిలిటరీ ఆయన కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? మాలాంటి వాళ్ళు కూడా కావాలా, నేను కూడా గ్రేట్, నేను దేశం యొక్క సరిహద్దుల్లో ఉంటూ మేము కాపాడుతున్నాము, రాత్రి పగులు మేము గన్ను పట్టుకొని శత్రువులు వచ్చి దేశం మీద దాడి చేయకుండా మేము కాపలా కాస్తున్నాము అని చెప్పారు. పాపం ఈ పాస్టర్ చాలా పేదవాడు, చెప్పాలంటే చాలా ఏజ్ గా ఉండేవి. ఈ యొక్క పాస్టర్ గారు, నాదేం గొప్పతనం ఉందయ్యా, నేను ముసలోడిని, నేనేదో దేవునికి సేవ చేసుకుంటాను, ప్రజలకు వాక్యం చెప్పగలను, అంతే, నాకు ఇంకేం తెలియదు అని చెప్తుంటే, అప్పుడు మాటకొస్తే చాలు ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ చెప్తున్నాడు, మేము GPF ను గురించి, చంద్రమండలంలో ఉండే విశేషాలను గురించి, భూమి మీద కొన్ని కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం ఏమి, సెల్ ఫోన్ యొక్క పరిజ్ఞానం ఏంటి, అన్ని మా ద్వారానే వచ్చింది, నాలాంటి వాడు కావాలా, మేమే గ్రేట్ అంటున్నాడు. ఈ మిలిటరీ అతను కూడా తన గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు. కానీ ఈ పాస్టర్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్న టైంలో ఉన్నట్లుండి ఆ విమానం నడిపేటువంటి పైలట్ వచ్చాడు. వచ్చి చెప్పాడు, అయ్యా, మనం ప్రయాణం చేస్తున్న ఈ విమానం కుప్పకూలి అంత కాలిపోబోతుంది, ఇప్పుడు విమానం యాక్సిడెంట్ కాబోతుంది, ఇప్పుడు మనల్ని మనమే తప్పించుకోవాలా, ఇప్పుడు ఈ విమానం యాక్సిడెంట్ కాబోతుంది, క్షణాల్లో జరిగిపోబోతుంది, ఇదిగో ఇప్పుడు మనం ఈ విమానంలో మీరు ముగ్గురున్నారు, నేను ఒకడు, నలుగురు ఉన్నాం, కానీ ఈ విమానంలో కాపాడుకోవడానికి, తప్పించుకోవడానికి పారాచూట్ అంటే ఆపద సమయాల్లో ఒక చిన్నగా బ్యాగ్ లాగా సంచి ఉంటుంది, ఆ సంచిని ఒక్కసారి ఆకాశానికి విసిరేస్తే గొడుగులాగా అయిపోద్ది. పారాచూట్ చూసిన వాళ్ళ చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం. రైట్. ఆ ఉన్నట్లుండేది ఓపెన్ అయిపోద్ది, గొడుగులాగా ఓపెన్, ఇక ఏం ప్రమాదం జరగదు. మనం ఇళ్లలో గొడుగు ఎట్లుంటది అట్లే ఉంటుంది, తాడు ఉంటాయి, అది పట్టుకుంటే చాలు, అలా విసిరేస్తే ఓపెన్ అయిపోద్ది. కానీ ఈ విమానంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నలుగురు. దేవుని నామానికి ఆడు ఉండే పారాచూట్ 3 మాత్రం ఉంది. ఇప్పుడు ఎవరు తీసుకుని ఎవరెవరు దిగాలి అర్థం కాలే. ఇట్లా ఉన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఈ ఎప్పుడు చూసినా తన గొప్పతనం చెప్తున్నాడే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, నాలాంటి వాడు కావాలా, నాలాంటి వాడు కావాలి, నాలాంటి వాడు కావాలనుకున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అయ్యా, మీరు ఎవరు ఎట్లా పోయినా పర్వాలేదు, నేను మాత్రం దేశానికి కావాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అంత లోపల ఆ మిలిటరీ, ఆ యొక్క విమానం నడిపే వ్యక్తి చెప్పాడు, అయ్యా, నాకు పోయిన నెలలోనే వివాహం అయింది, నాకు పోయిన నెలలోనే పెళ్లి అయింది, నాకు మా వంశం నేను ఒక్కడనే, నేను కాపాడబడాలయ్యా అని చెప్పేసి మాట్లాడుతా ఆ వ్యక్తి ఏం చేశాడు సార్? అతనికి తెలుసు కదా, ఉన్నట్లుండి ఒక పారాషూట్ తీసుకొనేసి ఆయన దూకేశాడు. ఎవరు విమానం నడిపే వ్యక్తి దూకేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ కంప్యూటర్ చెప్తున్నాడే ఈ వ్యక్తి చూశాడు, మీరు ఎంతసేపు మాట్లాడతారో, ఇంకా క్షణాల్లో పోబోతుంది కదా విమానం, కుప్పకూలి చచ్చిపోబోతున్నా, మీరు ఎట్లయినా పోండి అని చెప్పేసి ఆయన కూడా దూకేశాడు. ఒక పారాచూట్ తీసుకుని దూకేశాడు. ఇప్పుడు ఇంకా ఎన్ని పారాచూట్లు ఉంది? ఒక్కటి ఉంది. ఆడ లోపల ఉండేది ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ పాస్టర్ చెప్పాడు, ఎవరితో? ఆ మిలిటరీలో ఉండేటువంటి సిఆర్పికి చెందిన వ్యక్తితో చెప్పాడు, బాయ్, ఈ పాస్టర్ చెప్తున్నాడు, బాయ్, నువ్వు చాలా చిన్న వయసు నీది, నువ్వు ఆ ఒక్క పారాచూట్ తీసుకుని నువ్వు దూకేసే,
ఎందుకంటే నేను ఒకవేళ ఇప్పుడు ఈ విమానంలో యాక్సిడెంట్ లో చచ్చిపోయినా నేను నా దేవుని దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్నాను, నా పాపాలన్నీ యేసు ప్రభు క్షమించాడు. నేను ఇప్పుడు కన్ను మూసినా నేను దేవుని దగ్గరికి వెళ్ళి చేరుకుంటాను. నువ్వు చూస్తే చాలా చిన్న వయసులాగా ఉంది, నీవు నీ భార్య కావాలా, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలా, నువ్వు దుకేసే ఈ పారాచూట్ తీసుకొని అని చెప్తే అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడే మీరు జాగ్రత్తగా వినాలా. సార్, మన ఇద్దరు కూడా భద్రంగా క్షేమంగా దిగుతాము అన్నాడు. అదే ఎట్లా అన్నాడు. అదే ఫస్ట్ ఆ యొక్క విమానం నడిపే ఒక ఆయన దుకేశాడు తీసుకొని, రెండవది కంప్యూటర్ సాఫ్ట్వేర్ అతను కూడా దికేస్తున్నాడు ఇంకో పారాచూట్ తీసుకొని. ఇంకా ఒకటే కదా పారాచూట్ ఉందంటే అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? సార్, ఆ రెండవసారి దూకాడే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన పారాచూట్ తీసుకొని దిగలేదు సార్, నా లంచ్ బాక్స్ తీసుకొని దూకేశాడు. ఇప్పుడు మన ఇద్దరికి రెండు పారాచూట్ ఉంది అన్నాడు. చూసారా? ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా తన గొప్పతనాలు చెప్పాడు. పారాచూట్ ఏదని తెలియలేదు, లంచ్ బాక్స్ ఏదని తెలియలేదు. హరిపిరిలో ఆ టెన్షన్ లో ఈ వ్యక్తి ఆ యొక్క లంచ్ బాక్స్ తీసుకొని టిఫిన్ క్యారేజ్ బ్యాగ్ తీసుకుని దిగేశాడు. వీళ్ళిద్దరు కూడా భద్రంగా క్షేమంగా దిగారు. దేవునికి స్తోత్రం, ల్యాండ్ అయ్యారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. చూడండి, ఆ కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం కలిగిన వ్యక్తి మహా మేధావి. కానీ ఆ మేధావి అతనికి ఉండే మేధస్సు తను కాపాడిందా? ఎక్కడ పోయి ఏ మూల దిగాడో అక్కడ నుండి పడేటప్పుడు ఒక ఎముకలు కూడా ఎక్కడ ముక్కలయ్యి ఆ వ్యక్తి చచ్చిపోయాడు. నేను మీకు చెప్పేది ఏందో తెలుసా? మనిషి యొక్క జ్ఞానం ఒక వ్యక్తిని ప్రాణంతో కాపాడదు, కానీ అందువల్ల దేవుని పిల్లల యొక్క జీవితంలో ఆపదలు వచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా? భద్రంగా కాపాడాల మనల్ని మనమే. ఒకసారి ఇది కడప డిస్టిక్ లో జరిగిన సంభవాన్ని చెప్తున్నాను. కడప డిస్టిక్ లో అక్కడక్కడ రాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఒక స్థలంలో రాళ్లకు రంధ్రాలు చేసి రాళ్లను పేల్చే స్థలం, రాళ్లు పేలుస్తారు. రాళ్లు పేల్చే స్థలం చూసామని చెప్పిన వాళ్ళ చేతులు ఎత్తండి. రాయిని పేల్చే దగ్గర బండలకు రంధ్రాలు వేసి బాంబులతో పేలుస్తారు. ప్రియమైన తోటాలు పెట్టి దాన్ని రాయిని పగలగొడతారు. అక్కడ ఒక చిన్న బాలుడు ఆ రాయి పేల్చే దగ్గరకు వెళ్ళిపోయాడు తెలియకుండా. బహుశా అక్కడ ఎవరు ఉండకూడదు, కానీ ఆ పాపం ఆ రాళ్లు పనులు చేసే ఒక తల్లి అక్కడ పనిచేస్తుంది, ఒక సహోదరి. తన బిడ్డ నిద్ర లేసేసి ఉయ్యల్లో నుండి ఆ బిడ్డ లేచి దిగి వెళ్ళిపోయాడు ఆ దగ్గరకు. మీరు బాగా ఆలోచించడానికి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా దూరం అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నాడు. రాయి పేలబోతుంది. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? అయ్యో బిడ్డ వెళ్ళిపోయింది, మనం ఇంకా పరిగెత్తాము, ఆ బిడ్డ ఇంకా పరిగెత్తాడు. అవునా కాదా? ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, ఇంకా 2-3 క్షణాల్లో పేలిపోబోతుంది రాయి పేలిందంటే ఎంత దూరానికి వెళ్తుందో అర్థం కాదు, భూమి గడగడలాడుతుంది. ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు నడిచి. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది తెలుసా? జరిగిన సంభవాన్ని చెప్తున్నాను. ఆ బిడ్డను ఏదైనా కదిలించుకుంటే పిలిస్తే ఆ బిడ్డ పరిగెత్తుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఈ తల్లి ఏం చేసింది సార్? అక్కడే కూర్చొని తల్లి ఏం చేసిందే, అక్కడే మోకాలేసి ఇట్లా చేయి చాచే లోపల ఆ బిడ్డ ముందుకు పోతున్న ఆ బిడ్డ ఎటు వచ్చేసాడు. ముందుకు పోతున్న బిడ్డ వెనక్కి వచ్చేసాడు. ఏదో అమ్మ చేయి చేస్తా ఉంది, ఎందుకు కూర్చొని ఏందో అని చెప్పేసి ఆ బిడ్డ వచ్చింది. ఆ బిడ్డ ఇటు వచ్చేసే సందర్భంలో ఆ రాయి పేలింది. మనం ఏం చేస్తుంటాం తెలుసా? అయ్యో ఆ బిడ్డ వెళ్ళిపోతున్న టెన్షన్ తో ఏం చేస్తుంటాం? పరిగెత్తుంటాం. ఆ బిడ్డ ఇంకా పరిగెత్తుంటాడు. అవునా కదా? అట్లా ఉంటది మన జ్ఞానం. కాదు, దేవుని బిడ్డలకు ఒక జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి. చూడండి, ఈ కుందేలు వచ్చి బలం లేని జీవి అయినా వీటికి జ్ఞానం చాలా గొప్పది. తనకు శత్రువులు వస్తారని చెప్పేసి ఇది ఏం చేస్తాయి తెలుసా? పేటు సందుల్లోనికి వెళ్ళిపోతుంది, బండ సందుల్లోనికి వెళ్ళిపోతుంది. మనం కూడా బండ సందుల్లో ఉండాలా. బండ సందుల్లో ఉండే అనుభవాన్ని దేంతో కంపేర్ చేస్తున్నానంటే ప్రార్థనా జీవితంతో పోలుస్తున్నాను. మన జీవితంలో మనం బండ సందుల్లో ఉన్నప్పుడే
కాపాడబడగలము. ఆ కుందేలుకు తెలుసు, నేను శత్రువులు తిరుగుతున్నప్పుడు నేను బయట కనబడకూడదు, నేను లోపలికి వెళ్ళిపోవాలని చెప్పి బండ సందులో వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు అనే వాళ్ళు తిరిగేటప్పుడు మనం బయట ఉండకూడదు, మన సేఫ్ స్థలంలో ఉండాలా, మనం బండ సందుల్లో ఉండాలా. అందుకే దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, పావురం అనేది బండ సందుల్లో ఉండేటువంటిదిగా కనబడుతుంది. బైబిల్ ప్రకారంగా గమనించినట్టయితే దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా బండ సందుల్లో ఉండాలా. అందుకే దేవుని వాక్యంలో పరమగీతములు 2వ అధ్యాయం 14వ వాక్యంలో, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీడులను ఆశ్రయించు నా పావురమా అని దేవుడు వచ్చి తన యొక్క ప్రియురాలును ఈ రీతిగా పిలుస్తున్నాడు. ఓసారి పరమగీతములు 2:14 బండ సందుల్లో ఎగురు నా పావురమా, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటి పీటలను ఆశ్రయించు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ బండ సందుల్లో ఎగురు నా పావురమా అని చెప్పి రాయబడి ఉంది. ఒక దేవుని బిడ్డ ఆపదలు వచ్చేటప్పుడు, ప్రమాదాలు వచ్చేటప్పుడు బండ సందుల్లో ఉండాలా. మనకు కూడా ఒక కష్టం వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి రావాలా. ఇందాక మన తల్లి సాక్ష్యం చెప్పింది, తల్లి జీవితంలో ఆపదలు వచ్చేటప్పుడు దేవుని సేవకుల దగ్గర ప్రార్థన కోరింది. దేవుని నామానికి స్తోత్రం. సాక్ష్యం విన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం. జయమ్మ తల్లి సాక్ష్యం చెప్తున్నప్పుడు చూడండి, కిడ్నీల్లో స్టోన్స్, రాళ్ళు, తల్లి వివరంగా సాక్ష్యం చెప్పింది. సంతోషం. ఆ రాళ్ళు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి, ఆపరేషన్ చెయ్యాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అది చాలా డేంజరస్ పొజిషన్, చాలా ఘోరమైన ఆ యొక్క సిచ్యువేషన్. అటువంటి సమయంలో దేవుని సేవకులకు చెప్పింది, ప్రార్థన చేయండి. నేను చెప్పాను, అమ్మా ఆ ఆపరేషన్ లేకుండానే దేవుడు చేస్తాడు. చూడండి, ఆపదలు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సేవకుల యొక్క ప్రార్థన కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ కూర్చొని ఇదే అతి పరిశుద్ధ ఇక్కడే నేను ప్రే చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడు ఏం ఆలోచనిస్తున్నాడు తెలుసా? నా రక్తాన్ని పంపించు, నా రక్తాన్ని పంపించు, నా రక్తాన్ని పంపించు. వెంటనే బాటిల్లో యేసు రక్తాన్ని పోసా. తీసుకెళ్లి, అమ్మా ఎవరైనా వెళ్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని అప్పగించు, దీన్ని వాళ్ళకి అందయ్యేటట్టు చెయ్యి అంటే, బ్రదర్ నాకే వెళ్ళాలనిపిస్తా ఉంది, ప్రాణం నిలవటం లేదు, వెళ్ళి చూడాలనిపిస్తా ఉందని చెప్పినప్పుడు వెంటనే యేసు రక్తాన్ని ఇవ్వడం, ఫలితంగా జరిగిన విషయాన్ని బహిరంగ సాక్ష్యం చెప్పడం మీరే చెవులారా విన్నారు. ఆశ్చర్యంగా రక్తం త్రాగడం, వెంటనే ఇంకా అప్పటి వరకు వారం రోజులు యూరిన్ రాకుండా, మోషన్ రాకుండా ఉన్న వ్యక్తికి ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి అన్ని సరిగ్గా పనిచేయడానికి మొదలయ్యింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఆపదలు వచ్చేటప్పుడు ఆపదలు తప్పించుకునేడానికి దేవుడు మార్గాన్ని కూడా పెడతాడు. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం పర్వాలేదు అని చెప్పి ఉండకూడదు. ఈ కుందేలు శత్రువులు వస్తుంటే ఏం చేస్తాడు చేసుకొని అని ఉండకూడదు. నెగ్లెక్ట్ గా ఉండదు, అది నిర్విచారంగా ఉండదు, అశ్రద్ధగా ఉండదు, అజాగ్రత్తగా ఉండదు. అది దానికి జాగ్రత్త కొరకు ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోద్ది? బండ సందుల్లోనికి వెళ్ళిపోద్ది. మనం కూడా ఆపదలు వచ్చేటప్పుడు బండ సందుల్లోనికి వెళ్ళిపోవాలా. మనకు ప్రార్థన చేయడం చేత కానప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకుల దగ్గర ప్రేయర్ చేయించుకోవాలా. అదే మనలో ఉండే గొప్పతనాన్ని దేవుడు పెట్టాడు. నీకు ఒకవేళ ప్రార్థన చేయడం రాదా, నువ్వు పరిగెత్తుకుని మందిరంలోంచి పడిపో. నీ కొరకు దేవుని సేవకులు ప్రార్థించేటప్పుడు, బండ సందుల్లో ఉండి వాళ్ళు నీ కొరకు విజ్ఞాపన చేసేటప్పుడు, ఆ విజ్ఞాపన నీ జీవితంలో ఉన్న ఆపదను తప్పించబడుతుంది. చూడండి, కుందేలు ఇది చాలా బలం లేని జీవి, కానీ దీనికి జ్ఞానం మాత్రం అమితమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు నన్ను శత్రువు వచ్చి పట్టుకుంటాడు, శత్రువు క్యాచ్ చేస్తాడు. ఈ శత్రువులైనటువంటి, విరోధులైనటువంటి ఇతర మృగాలు మనల్ని పట్టుకొని తమ కబంధంలో పెట్టేసుకుంటారు, తమ నోటికి, తమ కడుపుకు ఆహారం అయిపోతామని చెప్పి ఇవి బండ సందుల్లో పోయి దాక్కుంటాయి. మనం కూడా బండ సందుల్లో దాక్కోవాలా. అందుకే మన పరిషత్తులో ఒక పాటలో ఈ రీతిగా కట్టారు. ఓసారి ఆ పాటలో గొంతెత్తి పాడదామా? ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆధారం లేని
నీ వేళలో నమ్మకమైన దుర్గమే, నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే, ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. పునాదులు పాడియుండగా నీతిమంతుడై చేయును, పునాదులు పాడియుండగా నీతిమంతుడై చేయును, క్రీస్తనే బండయే నాకు ఆశ్రయం, కదల్చబడను ఎన్నడు, క్రీస్తనే బండయే నాకు ఆశ్రయం, కదల్చబడను ఎన్నడు, ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే, నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే, ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. సైన్యాధిపతి యెహోవా యాకోబు యొక్క ఆశ్రయం, సైన్యాధిపతి యెహోవా యాకోబు యొక్క ఆశ్రయం, ఆపకాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు, ఆపకాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు, ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే, నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే, ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. అవును, పునాదులు పాడయ్యుండగా నీతిమంతులు ఏం చేయను, క్రీస్తునే బండ నాకు ఆశ్రయం, నేను ఇంకా ఆ బండలోనికి పోయి చేరాను కాబట్టి కదల్చబడని అన్నడును. అవును, ఈ కుందేలు శత్రువులు ఇతర విరోధులైనటువంటి మృగాలు తన్ను వెంటాడుతూ పరిగెత్తుకుని వచ్చేటప్పుడు పోయి పరుగు పరుగున వెళ్లి బండ సందులో దాక్కుంటాది. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఆ బండ సందులోనికి వెళ్ళి చేరుకోవాలి. ఆ బండ క్రీస్తే. అందుకే బైబిల్లో యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యంలో మనుష్యులు గాలికై మరుగైన చోటు వలను గాలి వానకు చాటైన చోటు వలను ఉండును, ఎండిన చోట నీళ్లు కాలవల వలె అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండునని చెప్పి యెషయా 32:2లో ఉంది. యెషయా 32:2. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోటు
ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. దేవునికి స్తోత్రం. గొప్ప బండ నీడవలే ఉండును. దేవునికి స్తోత్రం. అంటే పెద్ద బండ ఒక వ్యక్తికి నీడనిచ్చేదిగా కనబడుతుంది. ఆ బండ క్రీస్తే. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఆపద సమయాలలో మన ప్రాణం తలడిల్లేటప్పుడు, ఎండమావులు తట్టుకోలేని స్థితుల్లో ఉంటున్నప్పుడు మనం కూడా ఆ బండ యొక్క నీడలోనికి వెళ్లి చేరుకోవాలి. బైబిల్ గ్రంథంలో మోషే ప్రవక్తను గురించి చూస్తున్నాం. ఆ మోషే ప్రవక్త యొక్క జీవితంలో దేవుడు అతన్ని బండ సందుల్లో తీసుకెళ్లి దాచాడు. దేవుని వాక్యాన్ని మీరు చదవడానికి నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 21-22 వచనాల్లో ఒక దినం మోషే దేవుని మహిమను చూడగోరినప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటు వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అని చెప్పి నిర్గమ 33:21-22లో మోషే ప్రవక్తతో దేవుడు అంటున్నాడు. నిర్గమ 33:21-22 వచనాలు. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి, ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నా చేతితో నిన్ను కప్పెదను. దేవుడు తన ప్రవక్తతో, తన యొక్క దాసునితో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? బండ సందుల్లో నువ్వు దాగి ఉండు. దేవుని బిడ్డ బండ సందుల్లో దాక్కోవాలా అంటే ఆపదలు రాదు, అపాయాలు రాదు. ఇక్కడ ఈ మోషే యొక్క జీవితంలో మహిమను చూడగోరాడు. ఆ మహిమను చూడాలంటే బండ సందుల్లో నువ్వు ఉండాలా, స్టే అవ్వాలా. నువ్వు బండ సందులో స్టే అవ్వు. నేను నా మహిమ నిన్ను దాటి వెళ్లే వరకు నిన్ను నా చేతి యొక్క నీడలో నిన్ను దాస్తాను. దేవుని బిడ్డలారా, మనకు ఆపదలు వచ్చేటప్పుడు, ప్రమాదాలు వచ్చేటప్పుడు, వ్యాధులు విశ్రమించేటప్పుడు, చెప్పుకోలేని సమస్య మనకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? బండ చాటుకు వచ్చేయాలి. ఒకసారి ఒక ఊర్లో ఎల్లవులు వచ్చేసి, దేవుని నామానికి స్తోత్రం, ఉన్నట్లుండి వాన చిటపట వర్షం పడ్డ మొదలైంది. అది సాయంకాల టైం. ప్రియమైన వాళ్ళారా, వర్షం క్రమక్రమేణా వర్షం ఎక్కువ అయిపోతా ఉంది. చిన్న చితక వర్షం కాదు, మన భాషలో చెప్తున్నా. అంత ఘోరమనే వర్షంలో ఏరులై పారుతా ఉంది. నీళ్లు పెరిగి 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 ప్రజలు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా చెట్టు ఎక్కడం మొదలు పెట్టినారు. ఇట్లా పక్కలో చెట్లు కనబడటం లేదు. చెట్లు డాబాల మీద ఎక్కేవాళ్ళు డాబాలు. నీ ప్రాణం కాపాడుకోవాలనుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో జరిగిందండి తెలుసా? ఒక చిన్న అబ్బాయి ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఒక రాయి ఉంది. ఆ రాయిని పట్టుకున్నాడు. పోయి నీళ్లు పారిపోతా ఉంది. పశువులన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి, బర్రెలు కొట్టుకొని పోతున్నాయి, గొర్రెలు కొట్టుకొని పోతున్నాయి, ఆవులన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి, మనుషులందరూ కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోయారు. ఈ అబ్బాయి మాత్రం ఆ ఈత రావట్లేదు పాపం. పోయి ఆ బండనాట్లు పట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయకాలాన్న తెల్లవారి 10-11 ఆ ప్రాంతంలో కూడా నీళ్లు పారుతానే ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, కాపాడే సైనిక దళం వాళ్ళు వచ్చారు. వచ్చి ఆకలితో ఉన్నారని చెప్పి వాళ్ళకి అన్నం పొట్లాలు, ఇంకా వాళ్ళకి కావలసిన దుస్తులు తీసుకుని వచ్చి అందరినీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తుఫాను కేంద్రాల్లో చేరుస్తున్న సమయం ఈ అబ్బాయి రాయి పట్టుకునే ఉన్నాడు. పాపం దాని మీద కూర్చున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు అడిగారు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి, అబ్బాయి నువ్వు భయపడిపోయి ఉంటావు కదా, అందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అరచేతిలో పెట్టుకొని చెట్లు ఎక్కారు, వాళ్ళు డాబాలు ఎక్కేశారు, నువ్వు ఎందుకు ఇట్లా వచ్చేసావంటే, నాకేం తెలియలేదు, నిద్రావస్థలో ఉన్నాను, మంచం మీద ఉన్నప్పుడు నీళ్లు చూశాను, ఈ నీళ్లు కొట్టుకుని వచ్చేసినాయి, నాకేం తెలియలేని పరిస్థితుల్లో వెంటనే ఏదో అట్లా ముద్దులాగా అనిపించింది. ఏంటో అని చెప్పి చూస్తే రాయి. నేను చాలా నీళ్లు వేగంగా వచ్చేటప్పుడు ఈ రాయినే పట్టుకుని ఉన్నాను. అప్పుడు వాళ్ళు అడిగారు, నీకేం భయం అనిపించలేదా, వణుకు రాలేదు, చేతులు కాళ్ళు వణకలేదా అంటే వాళ్ళు చెప్పాడు, నా కాళ్ళు చేతులు వణికింది కానీ ఈ రాయి మాత్రం వణకలేదు అన్నాడు. హల్లెలూయా. చేతులు కాళ్ళు వణికింది కానీ ఈ రాయి వణకలేదు కాబట్టి గట్టిగా పట్టుకుని ఉన్నాను. చాలా గంటలు అయిన తర్వాత నీళ్ళన్నీ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత చిన్నగా నేను ఈ బండ ఎక్కి కూర్చున్నాను దీనిపైన అన్నాడు. చూసారా ఆ బండ, ఆ చిన్న అబ్బాయి ఆ బండను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా క్రీస్తు అనే బండను పట్టుకోవాలా. పట్టుకునేటప్పుడు మనం కదల్చబడం, కాళ్ళు చేతులు వనకొచ్చు, కానీ బండ వణికిందా? అబ్బాయిని అడిగారు వాళ్ళు విలేకరులు, అబ్బాయి నీ కాళ్ళు చేతులు వణికిందిదా? బండ వణికిందంటే బండ వనకలేదయ్యా అన్నాడు. చూడండి, మన జీవితంలో కూడా క్రీస్తు అనే బండ వనకదు. మనం కూడా వనక్కుండా ఉండాలా. ఆపదలు వచ్చేటప్పుడు, కష్టాలు వచ్చేటప్పుడు, బాధలు వచ్చేటప్పుడు, పోరాటాలు వచ్చేటప్పుడు మనం దృఢమైన వారుగా ఉండాలా. బైబిల్ గ్రంథంలో దీని గురించి రాయబడి ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఒకసారి కీర్తన గ్రంథంలో ఆ మాటను చదివేటప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఏ రీతిగా రాయబడి ఉందంటే ఈ రీతిగా రాయబడి ఉంది. 125వ కీర్తన మొదటి వాక్యం. 125వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కొండకు కదిలే అనుభవం ఉండదు. అది మన దేవుడు కూడా ఉన్నతుడు. ఆయన నమ్మిన బిడ్డలమైన మనం కూడా కదలకూడదు. చాలా మంది కదిలిపోతా ఉంటారు, కదలకూడదు. కదిలే సమయాలు వచ్చేటప్పుడు మనం బండ సందుల్లో చేరుకోవాలా. అప్పుడు మన యొక్క జీవితంలో మనకు ఒక బండ సందు ఉండాలా. బైబిల్లో దావీదు యొక్క జీవితంలో తనకు ఒక బండ ఉండింది. ఆ బండన గురించి గమనిస్తే అతను చెప్పేటప్పుడు, యెహోవా నా శైల్యము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, నా దుర్గం ఆయనే అంటున్నాడు. 18వ కీర్తన 2వ వాక్యాన్ని చదివితే అక్కడ ఈ మాటలు అతడు చెప్పగలడు. దేవుని వాక్యాన్ని చూద్దాం. 18వ కీర్తన 2వ వాక్యం. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడము, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆ. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా నా శత్రువుల చేతి నుండి రక్షించాడు. ఎందుకంటే ఆయన నా శైల్యం అంటున్నాడు ఒకటి, రెండవది నా కోట అంటున్నాడు, మూడవది నా కేడం అంటున్నాడు, నాలుగవది నా రక్షణ శృంగం అంటున్నాడు, ఐదవది నా ఉన్నత దుర్గం అంటున్నాడు. ఒక్కొక్కటి చెప్తూ చెప్తూ ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను ఆశ్రయించాను, ఆయన నా శత్రువుల చేతిలో నన్ను అప్పగించలేదు. ఈ చిన్న కుందేలు కూడా గమనిస్తే తనకు ఎనిమీస్ ఉన్నారు, తనకు శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల సమయంలో కూడా ఆ శత్రువులకు అది లోను కాదు. నేను చెప్పాను దానికి 5 మంది శత్రువులు ఉన్నారని చెప్పాను. ఒకటి ఎవరదే? నక్కలతో. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఆత్మీయ అర్థాలు కూడా చెప్పాలనుకున్నాను. ఒకటి నక్క, రెండవది కుక్క, మూడవది పాము, నాలుగవది డేగ, ఐదవది వేటగాడు. ఈ 5 మంది శత్రువులు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు. నక్క లేదా నక్కలు అని చెప్పి రాయబడింది. నక్కలు అని చెప్పేటప్పుడు నక్కకుండే స్వభావం ఏంటంటే పాడు చేసే స్వభావం. నక్కకుండే స్వభావం ఏంటంటే పాడు చేసే స్వభావం. ఎలా నేను చెప్తున్నానంటే పరమగీతములు 2వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే ఈ నక్క స్వభావం గురించి రాయబడి ఉంది. 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ నక్క ఏం చేస్తుందంట దేవుని వాక్యంలో గమనించినట్టయితే అది ద్రాక్ష తోటను చెరిపేటట్లు రాయబడింది. ఒకసారి చూద్దాం. పరమగీతములు 2:15. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చూడండి ఇక్కడ నక్క స్వభావం ఏంటంటే చెరిపే స్వభావం. నక్క స్వభావం ఏంటంటే చెరిపే స్వభావం. ఈ కుందేలను ఈ నక్క ఏం చేస్తా తెలుసా? పట్టుకొని తినేస్తాయి, పట్టి పీకి తినేస్తాయి. అప్పుడు ఈ కుందేలుకు ఫస్ట్ ఎనిమి ఎవరంటే నక్కలు. అప్పుడు నక్క యొక్క స్వభావం ఏంటంటే చెరిపే స్వభావం. దాన్ని మీరు ఎట్లాగైనా తీసుకోండి, చెరిపే స్వభావం ఎట్లాగైనా తీసుకోవచ్చు. అంటే పట్టి పీకి తినే గుణం వాళ్ళు తీసుకోవచ్చు, లేదా యుక్తిగా ప్లాన్ వేసి తినేదానికి దానికి ఉంటది. ప్లాన్ భలే వేస్తుంది. నక్కను బైబుల్లో ఎట్లా దేంతో పోల్చవచ్చు అంటే సైతాన్తో పోల్చవచ్చు. నక్క
సైతాన్తో పోల్చవచ్చు. నక్క చిన్నది కాదు, అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, జుత్తులు మారింది. ఒకసారి ఒక నక్కకు చాలా ఆకలేసిందంట. ఏం ఆకలేసిందంట? చాలా. వారం తినలేదు అది. ఏది? నక్క. వారం తినకపోతే ఇదేం చేసింది తెలుసా? వారం ఆకలితో ఉన్నామని చెప్పేసి ఎట్లాగైనా ఏమైనా చాలా నీరసంగా ఉంది, అయినా కానీ వెళ్ళి ఎట్లాగైనా ఏదో తినాలని చెప్పేసి బయలుదేరింది. వెళ్తుంటే ఒక ఊరు దగ్గరకు వచ్చింది. ఆ ఊరు దగ్గర ఒక పాడుపడిపోయినటువంటి చాలా ఇండ్లు ఉన్నాయి. ఈ నక్క చూసింది ఎక్కడైనా దొరుకుతుందని చెప్పి చూస్తుంటే దానికి ఒక కోడి ఎదురైంది. ఏమెదురైంది? కోడి. చెప్పాలా, నక్కకు కోడి ఎదురైతే ఉంటది, ఇంకా నాలుకంతా నీళ్లు వచ్చేసింది. దేనికే? నక్కకు నాలుకలో నీరు ఊరుతా ఉంది. ఇది చూసింది, ఇంకా మనకు దొరికింది, ఇంకా వదలకూడదు అని చెప్పేసి ఇదేం చేసింది తెలుసా? ఆ కోడి ఎంట పడింది. ఏదే? కోడి పరిగెత్తా ఉంది, నక్క కూడా పరిగెత్తా ఉంది. కోడి ఏమో తను కాపాడుకోవడానికి పరిగెత్తా ఉంది, కానీ నక్క మాత్రం దేనికి పరిగెత్తా ఉంది? దాన్ని పట్టి పీకి తినాలని పరిగెత్తా ఉంది. పరిగెత్తి 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 ఇది ఏం చేసింది తెలుసా? ఎక్కడ దారి తెలియక ఇది ఒక పాడుబడ్డ ఇంటి లోపలికి దూరింది. ఎక్కడికి వెళ్ళిందే? పాడుబడ్డ ఇంట్లో. ఈ నక్క కూడా పరిగెత్తుకుని వచ్చి ఇల్లు చేరుకునింది. ఈ కోడికి పాపం ఏం చేయాలో అర్థం కాలే. అక్కడ ఆ పాడుబడ్డ ఇంట్లో ఒక దంతి ఉంది, పాతకాలం కట్టడం. అది దంతి ఉంది, ఇట్లా ఉంది దంతే. ఇది అనుకోండి దంతే. ఈ కోడి ఏం చేసింది? ఎక్కి దానిపైన కూర్చున్నాయి. దేనిపైన? దంతి మీద కూర్చుంది. ఈ నక్క ఏం చేసింది తెలుసా? అయ్యయ్యో ఎక్కేసింది పైకి అని చెప్పి ఇదేం చేసింది? ఇక్కడ కూర్చుంది. ఎక్కడ? అక్కడ వచ్చి కూర్చుంది, ఇక్కడ వచ్చి కూర్చుంది. మళ్ళీ ఇక్కడ కూర్చొని చూస్తా ఉంది. దేన్ని చూస్తా ఉంది? పండి. ఈ కోడి ఏం చేస్తుంది తెలుసా? ఈ నక్క వెళ్ళిపోతే కిందికి దిగాలని ఇది చూస్తా ఉంది. ఈ నక్క అది ఎప్పుడు దిగుతుందో దాన్ని తినాలని ఇది చూస్తా. చాలా టైం అయిపోయింది. పాపం ఈ కోడికి ఏ అర్థం కావట్లే, ఎట్లరా కాపాడుకోవాలి మనల్ని అనుకుంటా ఉంది. ఈ నక్క ఎట్లా దాన్ని తినాలనుకుంటా ఉంది. ఇట్లా చాలా టైం అయిపోయింది. జరిగింది ఏంటో తెలుసా? ఈ నక్క ప్లాన్ వేసింది, ఇప్పుడు దాన్ని తినాల. అదేమో దిగేటట్లేదు, అది అనుకుంటా ఉంది. ఇది పోయేటట్లేదని అది అనుకుంటుంది, ఇది అనుకుంటుంది అది దిగట్లేదని ఇది అనుకుంటాం. జరిగింది ఏంటో తెలుసా? కొద్దిసేపు అయిన తర్వాత ఈ నక్క ఆలోచించింది. జుత్తులు మారింది కదా, ఇదేం చేసింది తెలుసా? ఆ కోడిని తినాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఈ నక్క కింద రౌండ్ తిరగడం మొదలైంది. గిర్రని తిరుగుతా ఉంది, చుట్టూ తిరుగుతా ఉంది. అప్పుడు ఈ కోడికి అర్థం కావట్లే, ఏంట్రా ఇది తిరుగుతా ఉంది? తిరిగేది నక్క లేక మనమా? మనం కూడా కొన్నిసార్లు చూస్తుంటే, మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక బండి ఆగి ఉంటే మన బండి ఏమో అక్కడే ఉంటుంది. ఏదైనా బండి వెళ్తుంటే ఏమనుకుంటాం తెలుసా? మనమే పోతున్నాం అనుకుంటాం, అవునా కదా? కొన్నిసార్లు అట్లా ఇది చూసింది. ఒరే ఒరే ఒరే, నక్క తిరుగుతున్నాం, మనం తిరుగుతున్నాం, అర్థం కావట్లే. ఇది ఏం చేసింది? ఇట్లా బొత్తలి కింద పడింది. అలగ్గా పట్టుకునేది. ఏదే? నక్క అలగ్గా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది. ఏం చేస్తుంటారు మీకు తెలుసు. చూడండి, నక్కకుండే స్వభావం చూసారా? పైన అది సైలెంట్ గా ఉండాల. ఇది దాని కింద పడగొట్టడానికి ఇది రౌండ్ తిరిగింది. తిరిగే లోపల దాని కళ్ళు తిరిగింది. తిరిగేది నక్క లేదా నేనా దంత అని చెప్పి అది కింద పడింది. బొత్తని తీసుకుని వెళ్ళిపోయింది. దేవుని నామని స్తోత్రం. చూసారా? నక్క స్వభావం చెరిపే స్వభావం, చెప్పాలంటే నాశనం చేసే స్వభావం, తినేసే స్వభావం. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఈ నక్క బారి నుండి తప్పించబడాలి. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ స్థితిలో ద్రాక్ష తోట అనేది వచ్చి మన యొక్క స్పిరిచువల్ జీవితం, చెప్పాలంటే బైబుల్లో ఒక దేవుని బిడ్డ 9 విధములైన ఫలములు ఫలించాలా. ఆ 9 విధములైన ఆత్మ ఫలాలు ఫలించకుండా నక్క ఏం చేస్తా తెలుసా? మనల్ని ఎదగనీయకుండా, ఫలాలు ఫలించకుండా, ఒకవేళ ఫలించిన ఆ ఫలాలు తినేయడానికి ఈ నక్కలు ఉన్నాయి. ఫస్ట్ శత్రు ఎనిమి. ఇక రెండవది గమనిస్తే కుక్కలు అన్నారు. కుక్కకు ఉండే స్వభావం గమనించినట్టయితే, కుక్క స్వభావం కూడా గమనించినట్టయితే, నేను చాలా చెప్పొచ్చు, ఇది వరకు కూడా చెప్పాను కుక్కను గురించి. ఈ జంతువులు వాటి స్వభావాలు అనే దాంట్లో కుక్క ఎన్నవది? 3వది. దాని గురించి అప్పుడు వివరంగా చెప్పాను. కుక్క అని చెప్పేటప్పుడు ఇది వెనకబడిన తనం. కుక్క అనేది వెనకబడిన తనం అంటే మనం ముందుకు పోకుండా వెనక్కి లాగే అనుభవం. అంటే చర్చికి క్రమంగా భక్తిగా పోవాలనుకునేటప్పుడు పోకుండా ఆపేసే స్వభావం. మనం స్పిరిచువల్ గా ఎదగకుండా చేసే అనుభవాలు, అంటే చేసిన పాపాలను మళ్ళా చేసేటట్టు చేసేదే
ఈ కుక్క యొక్క స్వభావం. కుక్క అని చెప్పేటప్పుడు గమనిస్తే వెనకబడిన తనం. అందుకే బైబిల్లో పరలోకంలో, అంటే పరలోకానికి కుక్క పోదు, అందుకే నరకంలో వెనకబడిన వాళ్ళు అగ్నిగుండంలో ఉండేటువంటి గ్రూప్ లో ఈ కుక్క కూడా అక్కడ ఉందంట. అంటే కుక్క నరకంలో ఉంది అని చెప్పేది కాదు, కుక్క స్వభావంగా వాళ్ళు నరకంలో ఉండేటట్లు రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే కుక్కకుండే స్వభావం వెనకబడిన స్వభావం. అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇంకా నేను వివరంగా ఆ మెసేజ్ లో చెప్పినాను. కుక్కకుండే స్వభావం తింటాది, తిన్నదాన్ని కక్కుతుంది, కక్కిందాన్ని మళ్ళా తింటాది. ఇదే కుక్క స్వభావం. అంటే ఒక దేవుని బిడ్డల యొక్క జీవితంలో కూడా కుక్క యొక్క వెనకబడిన తనం ఉండకూడదు. టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఇక మూడోది పాములు. పాములు గమనించినట్టయితే నేను చెప్పాను, పామును గురించి చెప్పేటప్పుడు కొన్ని కాటు వేసే పాములు ఉన్నాయి, కొన్ని గమనించినట్టయితే నాకే పాములు ఉన్నాయి, కొన్ని మింగివేసే పాములు ఉన్నాయి. జంతువులు వాటి స్వభావాలు అనేటువంటి ఈ శీర్షిక మీద 6వది పాముల గురించి చెప్పాను. 3 రకాలైన పాములు ఉన్నాయి. అంటే ఒకటి కాటేసే పాములు ఉన్నాయి, నాకే పాములు ఉన్నాయి, ఇంకా మింగేసే పాములు ఉన్నాయి. అంటే పాము అని చెప్పేటప్పుడు పాప స్వభావానికి కంపేర్ చేయొచ్చు. అంటే ఈ కుందేలును పాములు కూడా మింగేసేదానికి, ఒకవేళ ఈ కుందేలు దొరికిందంటే చుట్టుకొని దాన్ని పీకి పాడి, కుందేలుకు ఫస్ట్ ఎనిమి ఎవరంటే తినేస్తాయి. అప్పుడు పాములు కూడా దానికి శత్రువులుగా కనబడుతున్నారు. అంతేకాదు డాగ. డాగ డాగ అంటే తెలుసా? ఎక్కడ ఉంటుంది డాగ? పైన ఉంటుంది, ఆకాశంలో తిరుగుతా. కొన్ని డాగులు పట్టుకొని పీల్చి చీల్చి అలా చండాలాడి తినేస్తాయి. వాటి కన్నులతో ఎంతో దూరంలో ఉన్న కింద ఉండేటువంటి చిన్న ప్రాకి, చిన్న కోడిపిల్లను సహా చూసి పట్టుకోగలదు. అప్పుడు ఆ డాగల నుండి కూడా ఇది తన్ను కాపాడుకోవాలి. ఇది 4వది. అన్నిటికంటే ముఖ్యంగా వేటగాడు. 5వది వేటగాడు. ఆ కుందేలును తన వల్లో వేసేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, 91వ కీర్తన 3వ వాక్యంలో ఆయనను వేటగాని యొక్క ఉరిలో నుండి ఏం చేస్తాడంట? ఒకే వాక్యం చదివి ముగిస్తూ కోరుతున్నాను. ఒకసారి 91వ కీర్తన 3వ వాక్యంలో వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని చెప్పి రాయబడి ఉంది. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూడండి, వేటగాని ఉరిలో నుండి కూడా ఆయన విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు ఈ వేటగాడు కూడా పొంచి ఈ తన యొక్క వలలు విసిరి, తన యొక్క ఉండేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ వ్యక్తి ఆ యొక్క కుందేలును వేటాడడానికి వేటగాడు కూడా వల విసిరి పొంచి ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క కుందేలు, దేవుని పిడలమైనటువంటి మనం ఆ యొక్క వేటగాని బారిలో నుండి కూడా మనం పడకుండా కాపాడబడాలా. చూడండి, ఒకే ఒక మాటలో చెప్పి ముగిస్తున్నాను. ఈ కుందేలు చిన్న కుందేలు. ఇవి బైబిల్ దీనికి పేరైతే చిన్న కుందేలు. ఈ చిన్న కుందేలుకు పెద్ద పెద్ద శత్రువులు ఉన్నారు. చూడండి, మన జీవితంలో చిన్న కుందేలని మన తెలుగు బైబిల్ చాలా ముచ్చటగా రాయబడి ఉంది. చిన్న కుందేలా పెద్ద కుందేలా చెప్పండి? చిన్న కుందేలు. మన జీవితం కూడా చిన్న జీవితం. ఈ చిన్న జీవితాలకు పెద్ద పెద్ద శత్రువులు ఉన్నాయి. చిన్న కుందేలు కానీ నక్క చాలా పెద్దది, కుక్క చాలా పెద్దది, పాము సన్నగా ఉన్నా కానీ పెద్ద పొడవుగా ఉంటది, డాగ ఆకాశంలో చిన్న పక్షి అయినా కానీ దీనికంటే బలమైనది, దీన్ని మోసుకుని వెళ్ళిపోగలిగినటువంటిది. కుందేలు చిన్నదే కానీ దాన్ని వేటాడేటువంటి వేటగాడు పెద్ద వ్యక్తి. వల అగిల అంతా పొంచి పగడబందీగా వచ్చేవాడు. దేవుని బిడ్డలారా, నేను ఒకే విషయం చెప్తున్నాను. ఆపద సమయాలలో, మనం ప్రమాదకరమైన సమయాల్లో మనం ఏం చేయాలంటే బండ చాటుకు వెళ్ళిపోవాలా, పరిగెత్తుకొని వచ్చి బండ సందుల్లో దాక్కోవాలా. ఇది కుందేలు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం. అందరూ కళ్ళు మూయండి. దేవుడు మనకు ఈ రోజు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, చిన్న కుందేలు అవి చాలా బలహీనమైన జీవి. అయినా బలహీనంగా ఉన్నప్పటికీ శత్రువుతో పోరాడడానికి దీనికి బలం లేదు, సింహంలాగా ధైర్యం లేదు, పులికి ఉండేటువంటి వీరత్వం లేదు, పాముకున్న విషయం లేదు, ఏనుకుండేటువంటి తొండం లేదు. కానీ తనకు మాత్రం ఒక విషయం తెలుసు. ఏంటి ఆ విషయం అంటే, నేను ఆపదలో ఉన్నప్పుడు నేను మామూలు స్థలాల్లో ఉండకూడదు, బండ సందుకి వెళ్ళిపోవాలా, బండ చాటున వెళ్ళిపోయి చేరుకోవాలని. అది తన ఉండే సిచ్యువేషన్ అక్కడ ఉండకుండా అది బండ చాటుకు వస్తుంది.
దేవుని బిడ్డ, నువ్వు ఆపదలో ఉండవచ్చు, ప్రమాదంలో ఉండవచ్చు. నీ జీవితంలో నువ్వు ఉండేది డేంజరస్ పొజిషన్లో. కానీ నీ డేంజరస్ పొజిషన్ పోవాలంటే నువ్వు బండ చాటుకు వచ్చేస్తావా?